నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. జగన్మోహన్ రెడ్డి నిన్న గోదావరి జిల్లా భీమవరంకి వెళ్ళి పెళ్లికి అటెండ్ అయ్యాడు. మోషన్ రాజు గారు అబ్బాయి పెళ్లికి జగన్మోహన్ రెడ్డి అటెండ్ అయ్యాడు. హెలిప్యాడ్ దగ్గర అంత కార్యకర్తలు ఎక్కడా లేరు. కానీ ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి కొన్ని విషయాలు. ఆ పెళ్లి దగ్గర వాళ్ళు స్టీల్ బ్యారికేడ్స్ పెట్టినా కూడా వాటిని తోసేసి కార్యకర్తలు అందరూ అక్కడ గుమ్ముగూడి, దాని తర్వాత పులి జగన్, ఏం పులి, ఎనీవేస్ రాజమండ్రి జైలు చుట్టూ కూడా పులి తిరుగుతుంది, ఆ పులి కాదు కదా, పులి జగన్మోహన్ రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నినాదాలు చేసుకుంటూ గట్టిగా అరిశారు. రప్ప అనుకుంటా కూడా మళ్ళీ అక్కడ కూడా అరిశారు. ఏంటిది, కామనే కదా, దీని గురించి ఒక పెద్ద న్యూస్ చేయాలని మీరు అనుకోవచ్చు. అక్కడ పెళ్లిలో వాళ్ళు పెట్టిన బ్యారికేడ్స్ తోసేసి లోపల కళ్యాణ మండపం వాళ్ళందరూ వెళ్ళిపోతే కంట్రోల్ చేయడం చాలా ఇంపాసిబుల్గా అయింది. మోషన్ రాజు కూడా ఆఖరికి బాబో ఏంటిది అని చెప్పి కార్యకర్తలు కంట్రోల్ చేయలేక చచ్చిపోయి అది పెళ్లి వేడుక కాదు, ఒక పొలిటికల్ ఈవెంట్ కింద తయారైపోయింది. వెళ్ళేటప్పుడు రోడ్లు బ్లాకులు, యాజ్ యూజువల్ సేమ్ హడావిడి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా రప్ప రచ్చ గోల ఉండాల్సిందే. ఇది సర్వసాధారణం. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతి పెళ్లిని, ప్రతి కార్యక్రమాన్ని ఫుల్గా యూటిలైజ్ చేసుకుని తన కార్యకర్తల రప్ప అన్న వర్డ్ని మాత్రం బాగా స్ప్రెడ్ చేయగలుగుతున్నాడు. మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు కదా విజిటింగ్కి, వచ్చిన తర్వాత కల్తీ లడ్డు మీద నిన్న ప్రెస్ మీట్ చాలా గట్టిగా జరిగింది. దానిపైన ఎక్కడైనా మాట్లాడే దమ్ముందా? చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఎవరు చెప్పారా నీకు కల్తీ జరగలేదని? నీకు ఎవరు చెప్పారు? లేకపోతే నీకు ఏ దేవుడు చెప్పాడు? అసలు నీ కళ్ళ వచ్చి ఎవరు చెప్పారు? ఇవన్నిటికీ ఆన్సర్ చెప్పకుండా పెళ్లిళ్ళు పేరెంటాలు ఇటు తిరుగుతూ ఉంటాడు జస్ట్ బికాజ్ ఒక మాస్ గ్యాదరింగ్ కావాలి. కానీ ఈరోజు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఒక బ్యానర్. వైకాపా వాళ్ళకి కావాల్సింది విధ్వంసం మాత్రమే. వాళ్ళని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక 2029లో ఎన్నుకుంటే ఎవరన్నా పిచ్చోళ్ళు ఉంటే ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి గురవుతుంది. జోకా? ఒక్క నిమిషం, ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఫెంటాస్టిక్ బ్యానర్. ఈరోజు మొత్తం ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతున్న బ్యానర్. ఈరోజు ఇదొక పొలిటికల్ పార్టీ, వీళ్ళొక అభిమానులని. ఇదే బ్యానర్ ఒకవేళ కావాలంటే చంద్రబాబు నాయుడు గారికో, లోకేష్ గారికో, పవన్ కళ్యాణ్ గారికో ఎవరికైనా వేయండి, తాట తీస్తారు వచ్చి డైరెక్ట్గా. మనుషుల్ని పంపించడం డైరెక్ట్గా పిలిస్తే ఆట తీస్తారు. ఇలాంటి బ్యానర్లు వేస్తారో నువ్వు, అసలు మా ఉద్దేశాలు ఇవా అని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం సమ్మగా ఉంటాయి ఇవన్నీ ఇంటే. రప్పలో తప్పే ఉందన్నాడు. ఈ బ్యానర్ చూసి మురిసిపోయి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి ఆ బ్యానర్ చూద్దాం. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు, మొన్న బలి కోరిన పుట్టినరోజు అని చెప్పి అందరం చూస్తాం, ఎక్కడ చూస్తాం రక్తపాతం. కానీ ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే ఒక బ్యానర్ మిస్ అయిందండి పాపం అందరి నోటీస్కి. ఈ బ్యానర్ గురించి పెద్ద చర్చ జరుగుతుంది ఇప్పుడు. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. రాజారెడ్డి, రాజ్యాంగం ఇతని పేరు మీద రాస్తారు వీళ్ళు వచ్చిన తర్వాత. రాజశేఖర్ రెడ్డి, ఓకే, జననేత జగనన్న. అయినా నాకు అర్థం కాదు, ఈ బ్యానర్ వేసిన వాళ్ళకి ఎవరికైనా బుద్ధి ఉందా మీకు? ఫస్ట్ రాజారెడ్డిని కూర్చోబెట్టాలి, దాని తర్వాత వెనక మళ్ళీ రాజశేఖర్ రెడ్డిని కూర్చోబెట్టాలి, కింద జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టాలి. మన సినిమా చూడలేదా మనం అందరం ఎలా కూర్చోవాలన్నది? ఏంటిది, ఆర్డర్లో రాజారెడ్డి కుర్చీ వేయాలి కదా, రాజ్యాంగ కథ. రాజారెడ్డి రాజ్యాంగం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కాలు మీద కాలేసి కూర్చోండి, వీళ్ళిద్దరు పాపలు నుంచుంటే. బ్యానర్లు చేయడం కూడా క్రియేటివిటీ పోయింది. జననేత జగన్ జన్మదిన శుభాకాంక్షలు. వైఎస్ఆర్సీపీ యూత్, ఎక్కడిది, కోటనేమలపూరి. నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం 2029. చూసారా, నువ్వు చూపించే పరిపాలన వీటన్నిటి కోసం ఎదురు చూడటం కాదు, నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం 2029. అభివృద్ధి కాదు, విధ్వంసం కావాలి, మాకు కావాల్సిందే విచ్చలవిడిగా. అందుకోసం ఎదురు చూపులు, వైసీపీ ఫ్లెక్సీ వైరల్. ఎవరైనా అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తాం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడతాం అని చెప్తూ ఉంటారు. అయితే వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు తీరు అందుకు విరుద్ధంగా ప్రభుత్వ హయాంలో అరాచకాలు, విధ్వంసాలతో మిగిలిన ప్రజల ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పినా ఏమాత్రం మార్పు రాలేదు. అదే విధ్వంసం, రప్ప నినాదాలు. ఆ పార్టీ శ్రేణులు విధ్వంసాన్ని కోరుకుంటున్నాయి. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కోటనెమలిపూరి గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ ఉదాహరణంగా నిలుస్తోంది. నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి విధ్వంసాలు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. మీరు ఫ్లెక్సీలు వేసి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఆ విధ్వంసాలు నచ్చుతున్నాయి కాబట్టి ఇలాంటి బ్యానర్లు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడికి వెళ్ళినా చిన్న చోరీ దగ్గర నుంచి ఎక్కించేయడం దాకా మనకి ఎక్స్పర్ట్స్ ఉంటానే ఉంటారు. మనం ఆలోచించుకుంటే
మిర్చి యార్డ్కి వెళ్తే టిక్కీలు ఎత్తుకెళ్ళిపోతారు, పొగాకు రైతుల దగ్గరికి వెళ్తే వాళ్ళు బస్తాలు ఎక్కి తొక్కేస్తారు. మామిడి యార్డ్కి జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే మామిడి యార్డ్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న ముందే ట్రాక్టర్లతో మామిడికాయలు ఫోన్ చేసి తొక్కిచ్చేస్తూ ఉంటారు. బెట్టింగ్ నాయుడు నాగమల్లేశ్వర విగ్రహానికి దండేస్తాను వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చుని సింగయ్య తలెక్కిచ్చేస్తాడు. అదే కాన్వాయ్లో అతను ఉంటాడు, ఆ కారే ఎక్కుతూ ఉంటుంది, వాళ్ళు దానిపైనకి రప్ప బ్యానర్లు పెడతా ఉంటారు. ఇదంతా ఏముంది, సినిమా డైలాగే కదా, తప్పేంటని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు. ఎందుకు అసలు స్కెల్టన్ స్ట్రక్చర్లో లేని ఒక నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయి పీపీపీ గురించి పోరాడుతూ ఉంటాడు. ప్రైవేటైజేషన్కి పీపీపీకి తేడా తెలియకపోయినా అట్ ద సేమ్ టైం అక్కడికి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ జామ్లు, అంబులెన్స్కి ఇబ్బందులు, స్కూల్కి డిలేలు, ఆఫీసులకి ఎవరు వెళ్ళలేరు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ పెట్టిన నిబంధనలన్నింటినీ తోసి పక్కన పడేసి విధ్వంసం సృష్టిస్తూనే ఉంటాడు. ఈరోజు జోగి రమేష్ ఇంటికి జగన్మోహన్ రెడ్డి బయలుదేరాడు ఇబ్రహీంపట్నంలో. అది కూడా మనం చూసుకుంటే పవిత్ర సంగమం దగ్గర అతను ఇల్లంట. ఎంతమంది ఎన్ని పుణ్యకార్యాలు చేద్దామని అక్కడికి వెళ్తున్నా కూడా అడ్డుకుని ఈరోజు విసిగి వేసారిపోయి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు కదా, యాత్ర ఉంటుంది, ఈ రోజున మేము ఆ రోడ్డుకి వెళ్ళకూడదని చెప్పి కూడా జనాలు పారిపోతూ ఉంటారు. దానిపైన ఏమైనా దుర్ఘటన జరిగితే ఖచ్చితంగా విశ్లేషణ చేస్తాను. బట్ ఇప్పుడు చూసిన బ్యానర్ చూసిన తర్వాత నీ విధ్వంసం కోసం ఎదురు చూస్తామంటే ఇప్పుడు జరుగుతూ ఉంది విధ్వంసమే. హిందువుల పైన జరిగింది విధ్వంసమే, తిరుపతి కల్తీ లడ్డూలో. మద్యపానం పైన జరిగింది విధ్వంసమే, బూతులు తిట్టించి జనాల్ని హింసించింది విధ్వంసమే. పర్సనల్ లైఫ్లోకి ఇంటర్ఫీర్ అయిపోయి పిచ్చి పిచ్చి మాటలు కారు కోతలు అసెంబ్లీలో కూర్చుంది విధ్వంసమే. రాష్ట్రంలో ఒక ఇటుక తీసి ఇటుక పేర్చలేని ఇన్కెపాసిటేటెడ్ పర్సన్ సీఎంగా ఎన్నుకొని ఆ పార్టీని గెలిపించారు చూడండి జనాలు, వాళ్ళు చూసింది విధ్వంసమే. అంత విధ్వంసం చూసిన తర్వాతే 11 స్థానాల్లో ఓట్లేసిన జగన్మోహన్ రెడ్డికి కొంచెం అన్న బుద్ధుంటే ఎవరన్నా నెక్స్ట్ టైం మళ్ళీ 2029 ఎన్నుకుంటారో చెప్పండి? అబద్ధాలనే కారు కూతలుగా తీసి ప్రచారం చేస్తూ ఉంటుంది ఆ పార్టీ. అంబటి రాంబాబు చాలా మంచి వ్యక్తి, మెచ్చుకోవాలి. షాల్వాలు సన్మానాలు చేయకపోయి వెళ్ళి జోగి రమేష్ ఇంటికి పరామర్శ, రాష్ట్రంలోని కల్తీ లడ్డు తిన్నాళ్ళందరి గురించి ఒక్కసారన్నా నువ్వు కన్స్టేబుల్ వర్డ్ ఇచ్చావా? ఒక్క చిన్న మాట, విధ్వంసమే. ఇలాంటి విధ్వంసాలన్నీ చాటుకుంటూ ఇంకా విధ్వంసాలు కావాలంటే వీళ్ళకి ఎదురు చూస్తున్నారంటే సరిపోలేదా జరిగింది? సరిపోలేదా? అపోజిషన్ స్టేటస్ లేకుండా అపోజిషన్లో కూర్చుని అసెంబ్లీకి కూడా రాలేని 11 మంది పార్టీలు నడుపుతున్న హెడ్ జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి పర్యటనల పేరుతో జనాలకు కల్పిస్తుంది విధ్వంసమే. తెలిసిన అతను దాన్ని పెళ్లి కార్డు ఇస్తే ఆ పెళ్లి కార్డులో కూడా వాళ్ళ పెళ్లిని సవ్యంగా జరుపుకోనికుండా ఏ ఫంక్షన్కి వెళ్ళినా చేస్తుంది విధ్వంసమే. ఇంకేం విధ్వంసాలు కావాలి? సో ఇలాంటి విధ్వంసం బ్యాచ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ రప్ప బ్యాచ్ మీద మీకున్న సాదరాభిప్రాయాలు, దాని తర్వాత మీరు ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకునే నెగిటివ్ ఇంప్రెషన్స్ ఏంటో మెన్షన్ చేయండి. ఈరోజు జోగి రమేష్ ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఎలా పరామర్శిస్తాడో, అక్కడ పెట్టే ప్రెస్ మీట్లో మాట్లాడే మాటలేంటో అవి కూడా ఏమన్నా మీకు థాట్లో ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. 2029 విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం అనే బ్యాచ్కి అందరూ సరిగ్గా రిప్లైలు గట్టిగా నొక్కి తీరాలి. ఎందుకంటే ఇది మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ప్రతి ఒక్కరు ఛాలెంజ్ చేస్తున్న మూమెంట్ కాబట్టి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.